డబ్బు రేవంత్ రెడ్డి ఆయన అనుయాయుల జేబుల పాలైతా ఉన్నాయి. అది సైట్ విజిట్ సర్టిఫికెట్ స్కామ్. ఏం జరిగింది? ఇది బ్యాక్. సో 2024లో తెలంగాణ ప్రభుత్వం మారిన తర్వాత, అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ విధానాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్, సో ఫస్ట్ 2025 జనవరి, అంటే 2024 డిసెంబర్ 7 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 24 డిసెంబర్ 7 గవర్నమెంట్ రాగానే అప్పటికే తయారైన ఒక టెండర్ 2025 జనవరిలో భూపాలపల్లిలో ఒక టెండర్ పిలిచిండ్రు. అప్పుడు ఇంకా గవర్నమెంట్ వచ్చి ఇంకా నెల కూడా కాలే కనుక పాత పద్ధతిలోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ లేకుండా టెండర్ పిలిచిండ్రు. పిలిస్తే ఆ భూపాలపల్లిలో ఆ టెండర్ -7%కు పోయింది. వాస్తవానికి రివర్స్ యాక్షన్ చేస్తాం మనం, పాత పద్ధతి. అది చేస్తే ఇంకా -20 పోవు. అయినా అది సైట్ విజిట్ సర్టిఫికెట్ లేదు కనుక -7కు పోయింది. కరెక్ట్ గా 3 నెలలకు వాళ్ళకి ఆలోచన వచ్చింది సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టాలని. 3 నెలల తర్వాత 2025 మే వెంకటేష్ కని ఓపెన్ క్యాస్ట్ కు సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి టెండర్ పిలిచింది. వెంకటేష్ కని ఓపెన్ క్యాస్ట్ కు సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి టెండర్ పిలిస్తే ఆ టెండర్ ఎవరికి దక్కింది? ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్ కు ఆ టెండర్ దక్కింది. అంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ యొక్క మొదటి టెండర్ ముఖ్యమంత్రి బావమరిది రేవంత్ కు దొరికింది. దీనికి కాదని చెప్పమని రేవంత్ రెడ్డిని, సృజన్ రెడ్డిని బావమరిదా కాదా చెప్పు, శోధా కన్స్ట్రక్షన్ నీ బావమరిదా కాదా చెప్పు రేవంత్ రెడ్డి. నేను ఇట్లా మాట్లాడినా అనుకో, దీనికి సమాధానం చెప్పాడు. రేపు పొద్దుగా లేచి మళ్ళీ హరీష్ రావు ఇట్లా అట్లా అని తిట్టదండకాండం అనుకుంటాడు. ఫ్రస్ట్రేషన్. సమాధానం ఉన్నోడైతే సమాధానం చెప్తాడు, సమాధానం లేకపోతే తిట్లు తిట్టుంటాడు. ఏదో వేరే ముచ్చట పెట్టి ఇట్లా అట్లా అని మళ్ళీ తిట్లు అనుకుంటాడు. నువ్వు సూటిగా చెప్పు, శోధా కన్స్ట్రక్షన్ నీ బావమరిదా కాదా, సృజన్ రెడ్డి నీ బావమరిదా కాదా, సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టిన తర్వాత మొదటి టెండర్ నీ బావమరిది దక్కించుకున్నాడా లేదా చెప్పమనండి రేవంత్ రెడ్డి. ఇవాళ ఆ మొదటి టెండర్ ఆయనకు వచ్చింది. ఇది ఆ తర్వాత బీఆర్ఎస్ పోరాటం చేసింది. అట్లా చాలా టెండర్లు పిలిచింది. ఫస్ట్ది సృజన్ రెడ్డి, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది. అది ఎవరికి రావాలన్నా సృజన్ రెడ్డి కింగ్ పిన్. ఆయన చెప్పిన వాళ్ళకే టెండర్. అన్ని ప్లస్ టెండర్లు, -5 ప్లస్కి వచ్చింది. చాలా మంది కాంట్రాక్టర్లు ప్రధానమంత్రికి కంప్లైంట్ చేసిండ్రు, సింగరేణి సీఎండి కంప్లైంట్ చేసిండ్రు, సీఎంఓ కంప్లైంట్ చేసిండ్రు, అన్ని ఈమెయిల్స్ పంపిండ్రు. జీఎం ఆఫీస్ ముంగట నిలబడి మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తలేరు, మేము సైట్ చూసినాము, మమ్మల్ని టెండర్ వేయనిస్తలేరు అని జీఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీలు తీసి వీడియోలు తీసి కూడా పోస్ట్ చేసిండ్రు కొంతమంది కాంట్రాక్టర్లు. ఈ రకంగా ఈ సైట్ విజిట్ పేరు మీద పెద్ద ఒక కుట్ర జరిగింది. అట్లనే నైనీ బ్లాక్ మీరందరు చూసిండ్రు, టీవీలలో పేపర్లలో చూసిండ్రు. నైనీ బ్లాక్ కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిండ్రు. సైట్ విజిట్ సర్టిఫికేట్ పెడితే వాళ్ళ మంత్రి గారే అరే ఈ టెండర్ నాకు వస్తలేదని ఆయనే బయటపడ్డాడు. లొల్లి అయినాక గవర్నమెంట్ ఏం చేసింది, లే సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి మేము తప్పు చేసినాం, నైనీ టెండర్లు రద్దు చేస్తున్నాము అని. నైనీ టెండర్లు రద్దు చేసిన విషయం మీకు తెలుసు. ఇక్కడనే పాయింట్ ఉంది. ఒక్క నైనీ రద్దు చేసినావు, మరి నీ బామ్మర్ది సృజన్ రెడ్డికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ తోనే ఇచ్చినావు కదా, ఆ టెండర్ ఎందుకు రద్దు చేయలేదు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. మరి అదే సైట్ విజిట్ సర్టిఫికెట్ తోని నీ బామ్మర్ది చెప్పిన వాళ్లకు మరో 4-5 కంపెనీలకు కూడా మైనస్ లో పోయే టెండర్లను ప్లస్ లో కట్టబెట్టినావు కదా. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ రణగర్జన, ఢిల్లీలో మహోద్యమానికి తొలి అడుగు. నిరుద్యోగం, పేపర్ లీకులపై ఆగ్రహ జ్వాల, భగ్గున మండే భాస్వరంలా జంజెడుతర. మేక్ ఇన్ ఇండియా లీక్ ఇన్ ఇండియా అయిందా? బొద్దింకలు బుద్ధిజీవులై ప్రశ్నిస్తున్నాయా?
ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రం దొరికినట్లయిందా? అధికార పక్షం ఎందుకు విమర్శలు చేస్తోంది? కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఉన్నది ఎవరు? సిజేపీ వర్సెస్ బీజేపీగా ఎందుకు మారింది? కాక్రోచ్ రెవల్యూషన్. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కొంచెం సనాతనం, కొంచెం అధునాతనం, కొంచెం ఆధ్యాత్మికం, ఇంకొంచెం సామాజికం, కొంచెం పౌరాణికం, ఇంకాస్త వైదిక విజ్ఞానం, కొంచెం సంప్రదాయం, అంతకు మించిన చైతన్యం. సనాతనం, నిత్య నూతనం. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఊరు తెలంగాణలో పొత్తు కథ చిత్రం. ఢిల్లీ వయా అమరావతి మీదుగా పొత్తులు. తెర వెనుక ఉదయిస్తున్న కొత్త ఎత్తులు. పవన్ ప్రచారం కమలానికి కలిసొచ్చిన ఏపీ కూటమి టీబీజేపీకి ప్లస్సా మైనస్సా? తెలంగాణలో అసలు సూపర్ హీరో ఎవరు? ఏపీ కూటమిని తెలంగాణ స్వాగతించేనా? మద్దతు ఇస్తుందా? మరలబడుతుందా? పొడుస్తున్న పొద్దుతో కాలం కలిసొచ్చేనా? టికెట్ల కోసం లీడర్ల కత్తుల కోలాటం తప్పదా? ఒత్తులు ఎత్తులు. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వచ్చేసి సోలార్ పవర్ స్కామ్. అసలు ఈ సోలార్ ఏంది? మొదట్లో మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ట్రాన్స్కోలో మీరు ఉత్పత్తి చేసిన సోలార్ కరెంట్లో 1/3 మీరు వాడుకోవచ్చు అని ఒక నిబంధన ఉండేది. అసలు సోలార్ ఎందుకు పెట్టింది సింగరేణి? సోలార్ పెడితే మనం ఉత్పత్తి చేసిన కరెంటును మనమే వాడుకుందాము, సింగరేణి యొక్క కరెంటు బిల్లులు తగ్గించుకుందాము అని ఉద్దేశం. కానీ జరిగిందేంది? బాబు మీరు కూర్చుంటే బెటర్ నాన్న, దానికి అడ్డమవుతున్నారు నాన్న, కొద్దిగా వెనక జరిగితే మంచిగా వస్తుంది. మీరు అడ్డమై సిగ్నల్ రావట్లేదు, కూర్చోండి లేదా వెనక జరగదు. దాని ఉద్దేశం ఏంది అంటే మనము సింగరేణి విద్యుత్ బిల్లులు తగ్గించుకుందాము, మనం సోలార్ పవర్ పెట్టుకుందాం అనేది ఆలోచన. కానీ జరిగిందేంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే ట్రాన్స్కో అంటే తెలంగాణ విద్యుత్ శాఖ నిబంధనలు సరళించింది. మీరు 100 మెగావాట్లు ఉత్పత్తి చేస్తే 100 మీరు వాడుకోవచ్చు, 200 చేస్తే 200 వాడుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఏం జరిగిందంటే మనకు అప్పటికే సింగరేణి పెట్టినటువంటి సోలార్ పవర్ ప్లాంట్లు మన సింగరేణి వాడకానికి సరిపోతాయి. ఇక కొత్త సోలార్ ప్లాంట్లు పెట్టాల్సిన అవసరమే లేదు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రంటే కమిషన్ల కోసం వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి సోలార్ ప్లాంట్లను 107 మెగావాట్స్, ఒక దగ్గర 30, ఒక దగ్గర 35, ఇంకొక దగ్గర 37 అన్నీ కలిపి ఈ సోలార్ పవర్ ప్లాంట్లను సింగిల్ టెండర్ చేసి లోకల్గా ఉండేటువంటి వాళ్ళు అంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి ఎంఎస్ఎంఈలు కానీ ఇతర కంపెనీలు నాన్న డిస్టర్బ్ ఎక్కువ చేస్తుంది. ఎన్నో కాడు ఉండని తీయరు అదరపై ఊకేంలీ ఉంటారు, తీయన్నో కాడు ఎందుకు ఏమనకరా బిడ్డ, ఉన్నటోళ్ళు ఉండని ఒక 5-10 నిమిషాలు డిస్టర్బ్ చేయకపోతే నాది అయిపోతుంది. సో ఎంఎస్ఎంఈ కంపెనీలు రాకుండా, లోకల్ కంపెనీలు రాకుండా 107 మెగావాట్స్ తోని 3 టెండర్లను కలిపి సింగిల్ టెండర్ పిలిచిండ్రు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అసలు సోలార్ అవసరమే లేదు. ఇవాళ పరిస్థితి ఏంది? ఆ 107 మెగావాట్స్ కానీ దానికంటే ముందు పిలిచిన 63 మెగావాట్లు కానీ సంవత్సరం లోపల కట్టాలి, కట్టిండ్రు. ఇప్పుడు సింక్రనైజ్ అయితలేదు, పీపీఏ లేదు, రాష్ట్ర ప్రభుత్వం నేను తీసుకోనంటున్నది. ఇప్పుడు 100,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన సోలార్ పవర్ ప్లాంట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరి ఎందుకంత కట్టిండ్రు? ఎందుకంత అనాలోచితంగా 1,000 కోట్ల రూపాయలతో సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్లు ఎందుకు కట్టింది? మీరు టెండర్లు పిలిచి నిర్మించి 63 మెగావాట్లది కానీ
107 మెగావాట్లది కానీ ఎందుకు ఈ రోజు వరకు సింక్రనైజ్ అయితలేదు? ఎందుకు మీరు రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ చేసుకోలేదు? ఇలా వేల కోట్లు ఖర్చు పెట్టిన సోలార్ పవర్ ప్లాంట్లు నిరుపయోగంగా ఉంటే ఇది కార్మికులకు సంస్థకు నష్టం కాదా? అవసరం లేని పవర్ ప్లాంట్లు ఎందుకు నిర్మించిండ్రు? కమిషన్ల కోసం సోలార్ పవర్ ప్లాంట్లు కడతారా? ఇవాళ ఏమైంది? నార్మల్ గా చాలా మందికి తెలుసు, 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలంటే 2.5-3 కోట్లకు 1 మెగావాట్ నిర్మించవచ్చు. కానీ సింగరేణి ఫైనల్ చేసిన టెండరు 5 కోట్లకు పర్ మెగావాట్ ఇచ్చినారు. 5 కోట్లకు పర్ మెగావాట్ చెల్లించింది. 2.5-3 కోట్లకు భారతదేశం అంతా చేస్తున్నారు. అదే బిహెచ్ఈఎల్, ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థ బిహెచ్ఈఎల్ కావచ్చు, ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ కూడా అనేక టెండర్లు ఫైనల్ చేసింది. ఎన్టీపీసీ నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్లు కానీ బిహెచ్ఈఎల్ కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు పెడితే వాళ్ళు 2.5-3 రూపాయలకు మెగావాట్ చేస్తున్నారు. కానీ సింగరేణి పెట్టిన సోలార్ పవర్ ప్లాంట్లు 5 రూపాయలు, 5 రూపాయల 3 పైసలు, 5 రూపాయల 15 పైసలకు ఇవాళ టెండర్లు ఫైనల్ చేసి మీ కమిషన్ల కోసం అవసరం లేని ఇవాళ సోలార్ పవర్ నిర్మించింది. దానివల్ల సంస్థ అప్పుల్లోకి పోతా ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్లు లేవు. ఇప్పుడు ఒకప్పుడున్న ఫిక్స్డ్ డిపాజిట్ల పైసలు తీసి మీ కమిషన్ల కోసం సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి మీ కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తే ఇవాళ కార్మికుల జీతాల కోసం ఓడివై బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు పెట్టింది ఈ విద్యుత్తు? మరి పెడితే పీపీఏ కావాలి కదా గవర్నమెంట్తో. పీపీఏ ఎందుకైతే లేదు? పీపీఏ కాదు, సింక్రనైజ్ కాదు, ఆ కరెంటు వాడరు. 2.5-3 రూపాయలకు ఎన్టీపీసీ చేస్తుంటే మీరు 5 రూపాయలకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి టెండర్లలో నియమ నిబంధనలు మార్చి మన రాష్ట్ర ఎంఎస్ఎంఈలు పాల్గొనకుండా చేసి ఇవాళ 100 కోట్ల రూపాయల స్కామ్ కు ఇవాళ సోలార్ పవర్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది. అట్లే ఎక్స్ప్లోజివ్ స్కామ్స్, జిలెటిన్స్ మీరు వాడతారు కదా, సింగరేణి మీకే తెలుసు, కార్మికులకు మాకంటే ఎక్కువ. ఇవాళ బొగ్గు బావుల్లో ఉపయోగించే ఈ జిలెటిన్ స్టిక్స్ లో కూడా కుంభకోణం జరిగింది. ఒక్కటేసారి 30% వాటి ధరలు పెంచాలని నిర్ణయించింది. ఒక 2 మంచి డైరెక్టర్లు ఉండేవాళ్ళు, ఒక ఆయన శ్రీనివాస్, ఇంకొక ఆయన జీవీ రెడ్డి. మంచి పేరున్న వాళ్ళు, సంస్థలో పైకి వచ్చిన వాళ్ళు. వాళ్ళు మేము సంతకం పెట్టం, ఇంత పెంచడానికి వీలు లేదు, కోల్ ఇండియాలో కూడా ఇంత ధర లేదు, మహారాష్ట్రలోని దాని పేరు మన వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో కూడా ఇంత ధర లేదు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో లేదు, కోల్ ఇండియాలో లేదు, ఇంత ధర ఎకాఎకిన 30% మేము పెంచము అంటే ఆ జీవీ రెడ్డి మీద ఒత్తిడి పెడితే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయింది. ఇంకొక డైరెక్టర్ శ్రీనివాస్, ఆయన కూడా నేను సంతకం పెట్టను, ఇది అన్యాయం, ఇది తప్పు, సంస్థకు నష్టం జరుగుతుంది అంటే ఆయనను డైరెక్టర్ పదవి నుంచి ఆయనను రివర్ట్ చేసి జీఎంగా డిమోషన్ చేసింది. ఆ తర్వాత ఎవరినో ఒకరిని ఇన్ఛార్జ్ పెట్టి ఆ ఇన్ఛార్జితో సంతకాలు పెట్టించి 30% ఎక్సెస్ కు జిలెటిన్ స్టిక్స్ వాడితే దాంట్లో కూడా 100 కోట్ల రూపాయల సంస్థకి నష్టం జరిగింది. సోలార్ పవర్ స్కామ్, జిలెటిన్ స్కామ్, దానికంటే ముందు సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరు మీద ఓబీ టెండర్ల స్కామ్, ఇకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఈ 40 లక్షల బొగ్గు. ఇక దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు ఈ బొగ్గు సంగతి ఏంది, 40 లక్షలు ఏంది, దీని కథ ఏందో మీకు కూడా తెలియాలి. నాకంటే ఎక్కువ ఇప్పుడు మీరంతా రామగుండం ప్రాంత కార్మికులు. ఇది